సోషల్ మీడియానే నమ్ముకున్న ఒక స్వామి ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పాడు. అది విఫలమైంది. గతంలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేటీఆర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ ఆయన జోష్యం చెప్పారు. అది జరగలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అవుతారని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతోంది అంటూ చెప్పిన నేపథ్యంలో ఆయన చెప్పిన జోష్యం ఈ విషయంలో అయినా సరే జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ నేతలు కూడా సదరు స్వామీజీకి ఫోన్ చేసి, స్వామి మీరు నిజం చెబుతున్నారా అబద్ధం చెప్తున్నారా చెప్పండి, మీరు చెప్పిన జోష్యం వల్ల మేము ఆ పలానా పార్టీ గెలవబోతుంది అంటూ బెట్టింగ్లు కూడా పెట్టాము, మా భవితవ్యం మీ చేతుల్లో ఉంది, కానీ మీరు చెప్తుంది ఒక్కటి కూడా జరగట్లేదు అంటూ అనుమానంగా ఆ సదరు స్వామీజీకి వాళ్ళు కాల్ చేసినట్లుగా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిజంగా ఆ స్వామీజీ చెప్పింది ఆంధ్రప్రదేశ్లో నిజమయ్యే అవకాశం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ హాయ్ సార్. సోషల్ మీడియా వేదికగా ఒక స్వామీజీ కొంతమంది సెలబ్రిటీల జాతకాలు చెబుతూ కొన్నిటినేమో సక్సెస్ చేసుకున్నారు. సరే ఏది చేసినా ఆయన ఒకటేంటంటే అది హైలైట్ పాయింట్ చెప్తాను నేను. ఐపీఎల్లో హైదరాబాద్ ఫైనల్లో గెలిచిద్దని చెప్పాడా లేదా? అది కూడా నేను చెప్పలేదు అంటాడేమో. ఇప్పుడు ఎందుకు గెలవలేదు కాబట్టి ఎందుకు వీడియో అందరూ చూశారుగా, ఆయన దానికి ఒక లింక్ పెడతారు మళ్ళీ ఆయన. ఎందుకంటే ఐపీఎల్లో హైదరాబాద్ గెలిచిద్ది ఫైనల్లో నన్ను మీరు ఓన్లీ కట్సే చూశారు, ఫుల్ వీడియో చూడండి అని చెప్తారు. ఎందుకంటే పబ్లిసిటీ కావాలి కదా ఆయనకి. సో ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవం. ఇది హైదరాబాద్లో ఐపీఎల్లో హైదరాబాద్ ఫైనల్ గెలుస్తుంది అని చెప్పి గెలవలేదు, ఓడిపోయింది. దీంతో టెన్షన్ వచ్చింది ఎవరికై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి టెన్షన్ వచ్చింది. ఎందుకు టెన్షన్ వచ్చింది అంటే 2029 వరకు జగనే సీఎం అని చెప్పాడు ఏకంగా. అసలు 2029 వరకు జగనే, ఆయన కొట్టేవాళ్ళు లేరని చెప్పాడు. రాజకీయ విశ్లేషకులు మాట మార్చినట్టు నేను మాట మార్చను, నేను రాసి పెట్టుకోని అని చెప్పాడు. ఇప్పుడు ఈ ఐపీఎల్ పోయింది కదా, ఐపీఎల్ పోవడంతో వాళ్ళు మొన్నటిదాకా పాపం ఈయన నమ్ముకున్నారు వాళ్ళు కొంతమంది, అందరు కదలే, కొంతమంది మూఢనమ్మకాలు ఉండేవాళ్ళు కొన్ని నమ్ముకుంటారు. ప్లస్ ఈయన చెప్పే సొల్లు కబుర్లతోటి నమ్ముకొని ఉంటారు. సో ఆయన నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. ఆందోళనలో పడి ఇకను ఆంధ్రాలో వైసీపీ అయిపోయినట్టేను, ఇతను చెప్పింది నమ్ముకున్నాము. సో ఐపీఎల్ హైదరాబాద్ ఓడిపోయింది కాబట్టి మనం ఓడిపోవడం ఖాయం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక నిర్ధారణకి ఆల్మోస్ట్ వచ్చేసారు. ఈయన నమ్ముకున్నటువంటి వాళ్ళు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ స్వామీజీ ఓన్లీ సోషల్ మీడియా మీద ఆయన వ్యాపారం చేస్తున్నాడు. అదేమంటే ఆయన ఏమంటాడంటే, నేను వ్యాపారం చేయడానికి కాదు ఉండేది, డబ్బులు సంపాదించుకోవడానికి ఉండేది, డబ్బులు సంపాదించండి, ఖర్చు పెట్టండి అని చెప్పి ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా సార్, నేను అసలు జాతకాల మీద జోషాలు చెప్పి నేను సంపాదించింది ఏం లేదు, ఏ హీరోయిన్లు నాకు డబ్బులు ఇవ్వలేదు, ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు, నాకు వేరే వ్యాపకాలు ఉన్నాయి, నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటాను అని ఇంకా మొన్నటిదాకా పబ్బులు ఉండే అవి కూడా అమ్మేసి అని. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ అనుకుంటుంటాడు. ఆయన తెలుసా మీకు? ఆయన సెలబ్రిటీగా ఆయన అనుకుంటూ ఉంటాడు, ఆయన భావిస్తూ ఉంటాడు సెలబ్రిటీగా తను చూస్తున్నారని చెప్పి. సోషల్ మీడియాలో ఆ సింగర్ ఎవరు బేబీ ఉందా, ఆమె కూడా సెలబ్రిటీ అయిపోయింది ఈయనలాగానే, రాత్రి ఓవర్ నైట్. తర్వాత ఏడుందో తెలియదు. అలాగే ఇప్పుడు ఈయన ఇంకొకళ్ళ జాతకాల గురించి లేదంటే అడిగితే చెప్పడం వేరు. ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్స్. సరే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో మనకు తెలియదు, దాంట్లో అసలు నాలెడ్జ్ ఉందో లేదో. దానికి ఒక సైన్స్, దానికి ఒక సర్టిఫికేట్లు, దానికి ఒక కాలేజీలు, యూనివర్సిటీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన ఎక్కడ పిహెచ్డీ చేసాడో తెలియదు మనకి. పిహెచ్డీ చేసినట్టు బాపత అయితే కాదు అది. ఆ స్వామీజీని చూస్తుంటే అది చదువుకున్న బాపత అయితే కనిపించట్లేదు. మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఎంతోమంది ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన అందరి చేత పూజలు చేపిస్తారు కానీ ఒక మంత్రం చదవడం రాదు ఈయనకి. ఈయన టీం వేరేది ఉంటుంది. కొంతమంది అన్నీ తెలిసిన, అంటే వామాచార పద్ధతి తెలిసినటువంటి కొంతమంది అర్చకులు ఉంటారు, వాళ్ళ చేత మాత్రమే ఈయన పూజలు చేపిస్తాడు, ఈయన చేయడానికి రాదు
ఈయనకి అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఒకటి కృష్ణ, నేనైతే ఆయన స్వామీజీ కింద లేకపోతే ఆస్ట్రాలజర్ కింద నేను చూడను నా వ్యక్తిగతంగా. కానీ అతన్ని పక్కా బిజినెస్ మ్యాన్, జనాలను మోసం చేసి ఈ విధంగా డబ్బులు సంపాదించాలి అనేటువంటి కోణంలోనే ఆయన మాట్లాడుతుంటారు. ఆయన మాటలు కూడా అలానే ఉంటాయి. నేనైతే ఆయన వీడియోస్ చూడను. ఎవరైనా కట్స్ పంపిస్తుంటారు, నా ఫ్రెండ్స్ గ్రూపుల్లో ఉంటాం కాబట్టి ఆ గ్రూపుల్లో పంపించినప్పుడు కొన్ని వింటాం. ఈ మధ్యకాలంలో అతను వాడినటువంటి పదజాలం చూసిన తర్వాత అసలు అతను ఆ బిట్స్ కూడా చూడటానికి నేను ఇష్టపడలే. ఇప్పుడు ఈ వెబ్సైట్లో రాసిన న్యూస్ నేను చెప్తున్నా. ఇది కూడా ఏది ఐపీఎల్లో హైదరాబాద్ ఫైనల్ గెలిచిద్ది అని చెప్పేసి ఆయన చెప్పాడు, అది గెలవలేదని చెప్పి వెబ్సైట్లో రాసిన న్యూస్ చదివి నేను విశ్లేషణ చేస్తున్నాను తప్పితే అతని వీడియోస్ నేను చూడను. అతను వాడినటువంటి పదజాలం అత్యంత దారుణంగా ఉంది. ఇది ఎవరి గురించో మాట్లాడాడు ఆయన, దారుణంగా ఉంది. ఒక ఆస్ట్రాలజరు, ఒక ఉత్తమ సామాజిక వర్గంలో పుట్టినటువంటి అతను మాట్లాడేటువంటి మాటలు కాదవి. మరి ఆయన ఎలా జన్మరహస్యం ఏంటో మనకు తెలియదు. బట్ ఆయన మాట్లాడే మాటలను చూస్తే కనుక ఉత్తమ సామాజిక వర్గంలో ఎవరు వాడరు అది సహజంగా. మరి ఆయన ఎందుకు అట్లా బరితెగించి మాట్లాడుతున్నారో తెలియదు. ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా నాకు ఇష్టం లేదు వాస్తవంగా. ఇంకా ఇప్పుడు విశ్లేషణ అడిగారు కాబట్టి చెప్తున్నా. కానీ ఆయన ఇప్పుడు ఐపీఎల్ బహిరంగ క్షమాపణ చెప్పాలిగా, నేను చెప్పింది తప్పు అని చెప్పాలిగా, చెప్పరు. అతను చెప్పే ప్రసక్తే లేదు. నా ఫ్రెండ్ ఉన్నాడు, నా కొలీగ్ ఉన్నాడు, ఇంతకుముందు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్కి ఇతను ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అది నేను చూసాను, మా ఫ్రెండ్ కోసం చూసాను, నా కొలీగ్ కోసం చూసాను, ఈయన కోసం చూడలే. మధ్యలో అలిగి వెళ్ళిపోయాడు కదా, నా కొలీగ్ చేసినటువంటి ఇంటర్వ్యూలోనే మధ్యలో అలిగి వెళ్ళిపోయాడు అతను, సమాధానం చెప్పలేక అవతల వాళ్ళకి. అప్పటి నుంచి మెయిన్ ఛానల్స్ వాళ్ళు ఎవరు ఇతన్ని అసలు ఎవరు పిలవరు అతన్ని. మా కొలీగా పరిచయం చేసింది మీ ఛానల్స్కి, అసలు మెయిన్ ఛానల్స్లో ఎవరు పిలవరు ఇతన్ని, వాస్తవంగా పిలిచే ప్రసక్తే లేదు. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచిద్దని చెప్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే రాసి పెట్టుకోండి అంటున్నాడు. రాసి పెట్టుకోండి అంటుందో పాటు ఈయన ఏదన్నా ఒక ఛానల్స్ కొన్ని పెట్టుకుంటాడు, కొన్ని లిమిటెడ్ ఛానల్స్ పెట్టుకుంటారు ఆయన. పెట్టుకొని ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశారనుకో, సపోజ్ ఇంటర్వ్యూ కానీ, అది చూసిన తర్వాత మీది పలాని పార్టీ ఛానల్ కదా, నేను వైసీపీ ఛానల్కి అయితే వస్తాను అన్నట్టుగా మాడతాడు ఆయన. మీది తెలుగుదేశం పార్టీ ఛానల్ కదా, మేము రాం ఇంటర్వ్యూకి, నేను రాను ఇంటర్వ్యూకి అంటారు. ఎందుకు? వస్తే ఏమన్నా అడుగుతారేమో, చెప్పలేకపోతారు కదా, వస్తే అడుగుతారు. ఇప్పుడు అదే వైసీపీ ఛానల్ అనుకో, సొంత డబ్బా కొట్టుకుంటారు. జనరల్గా ఎవరైనా చేసే పని అది. పార్టీల పరంగా ఉండేటువంటి ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అవి సహజంగా చేసేటువంటి పని అది. సో ఆ ఛానల్ని, అలాంటి ఛానల్స్ని ఎంపిక చేసుకొని ఆయన ప్రమోషన్కి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నాడు అతను, ఇది మార్కెటింగ్ పరంగా. కానీ సబ్జెక్ట్ పరంగా చూస్తే ఆయనకి ఏమీ లేదనేది ఇది ఒక సంఘటన. అంతకుముందు ఏం చేశారు, అదేదో చెప్పావు ఇందాక, అదే వామాచార పద్ధతిలో. వామాచారం కాదు, అంతకుముందు కూడా ఒకటి చెప్పి అది బూమరాంగ్ అయింది. అదేదో చెప్పారు, అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది. నేను ఎప్పుడు చెప్పినా అంటాడు, నేను ఎప్పుడు చెప్తా నేను బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పినానా అని అంటాడు ఆయన. డైరెక్ట్ కేటీఆర్ అని చెప్పి అసలు కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తుందని ఎప్పుడైనా చెప్పాడు అతను? నాకు తెలుసు, అంటే మనం చూడలేదు కాబట్టి చెప్పడం లేదు. మామూలుగా మీలాంటి వాళ్ళు చెబుతుంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, డైరెక్ట్గా కేటీఆర్ సీఎం అవుతాడని చెప్పాడు ఆయన అని చెబుతున్నారు కదా. సో మరి ఎందుకు కాలేదు? మరి కావాలి కదా బీఆర్ఎస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, ఆయన కలగన్నాడు, అసలు కలగన్నాడా ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని? కనీసం ఆస్ట్రాలజీలో కేవలం ఆయనది కొన్ని నేను వీడియోస్ చూస్తే ఒక అనలిస్ట్గా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ విశ్లేషణ చేస్తాం కదా, ఇది ఇలా అయితే ఇలా ఉంటుంది, ఇలా అయితే ఇలా ఉంటుంది, ఇలా అయితే ఇలా ఉంటుంది. సపోజ్ మనకు పోలింగ్ జరిగినప్పుడు లేడీస్ ఎక్కువ పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి కొంచెం మొగ్గు చూపే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి వైపు. లేదంటే మహిళలకు కొంత ఇబ్బందులు చేశారు కాబట్టి వాళ్ళు ఇటు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది అని చెప్పి వయా మీడియాలో మనం విశ్లేషణ చేస్తాం. సేమ్ అలానే ఆయన విశ్లేషణ చేస్తున్నాడు. ప్లస్ అతనికి కొంచెం పరిచయాలు కూడా ఉన్నట్టుంది, క్యాష్ న్యూస్ ఏదో ఉన్నాయని చెప్తున్నాడు అతను. సో అలాంటి కొంచెం క్యాష్ న్యూస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ బెట్టింగ్ రాయిళ్ళు లేదంటే సత్తా మార్కెట్లు సంబంధించి పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు ఇతనికి ఏదో కొంత సర్వే రిపోర్ట్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఆ ఇన్ఫర్మేషన్
బేస్ చేసుకుని అల్లేస్తూ ఉంటారు ఆయన. సో అందుకే అలాంటి స్వామీజీల గురించి అసలు నేను ఉచ్చరించను, పేరు మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. అందుకే ఆ స్వామీజీ అన్న, ఆ స్వామీజీ కూడా కదా, అతను ఒక ఏదో వ్యాపారం చేసుకున్నట్టు ఒక ఆస్ట్రాలజర్, గుంపులో గోవిందయ్య ఒక ఆస్ట్రాలజర్. కాకపోతే అతను మార్కెటింగ్ చేసుకోవటంలో ఎక్స్పర్ట్. సో కాబట్టి ఆయన అది ప్రజలు ఆదరించినంత కాలం అతను ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు. కలియుగంలో ఇలాంటి వాళ్ళు మామూలే. కలియుగ ధర్మం అది కదా, పూర్తిగా మనకు తెలియకపోయినా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఆధ్యాత్మికవేత్తలు, కలియుగ ధర్మమే ఇలాంటి వాళ్ళ కోసమే కలియుగ ధర్మం ఉందనేది. సో కాబట్టి నడిచినంతకాలం నడిపిస్తారు, ఎప్పుడో ఫేస్ చేస్తారు. ఫేస్ చేయకుండా అయితే ఉండరు. తాత్కాలికం ఇదంతా కూడా, ఖచ్చితంగా ఫేస్ చేస్తారు ఆయన, ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. నేను చెప్తాను చూడు, అంటే జూన్ 4 తర్వాత మళ్ళీ ఫేస్ చేసే అవకాశం ఉందంటారా? ఇదే పందాలో వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఎవరో ఒక రూపంలో ఫేస్ చేస్తారు. ప్లస్ ఎందుకు నెట్జన్లో చెప్తున్నారు కదా, స్వామీజీలు కొంతమంది చెబుతున్నారు కదా, అసలు నువ్వు అందరు జాతకాలు చెబుతున్నావు, నువ్వు పలానా డేట్ నుంచి చచ్చిపోతావు అన్నట్టుగా చెబుతున్నారు కొంతమంది. నెట్జన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు కదా. ఇప్పుడు కొంతమంది స్వామీజీలు బయటకు వచ్చి ఈయనలాగా ఉండేటువంటి ఆస్ట్రాలజర్స్ కొంతమంది నీ బర్త్డే ప్రకారం, నీ నక్షత్రం ప్రకారం పలానా రోజు నువ్వు చనిపోతున్నావు అని చెప్పి చెబుతున్నారు కదా. డెత్ డేట్ కూడా చెబుతున్నారు కదా ఆయనది. అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అతను. అతను ఏమనుకుంటున్నాడంటే ఇవన్నీ మనకు కలిసి వస్తాయి, మనకు కావాల్సింది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ప్రచారమే కదా కావాల్సింది అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. కానీ సమాజంలో అతను పులిహార అవుతున్నాడు అనే సంగతి తెలియట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.